నీ కుటుంబం పచ్చగా వెండి దాగి కలిగిపోయిన ఉందా లేకపోయినా మన కలిగే వెండి దాగి మన గృహంలో ఉంటే ఎలా ఉంటామంట కలకల్లా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు సంతోషం, బలహీనతలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నీ వారు స్థుతించాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన సన్నిధిలో సంతోషంగా చూసే ఏమన్నా ఇక్కడ ఏమన్నా మనము కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, వారు మీ దగ్గర నుండి పారిపోతారు. అపవాది పారిపోతారు. నీ ప్రార్థన ద్వారా, నీ స్తుతుల ద్వారా నోరు తెరిచి దేవుని సన్నిధిలో స్తుతిస్తే అపవాది మీ దగ్గర నుండి పారిపోతాడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? లేనిపోయినా ఆలోచనలు పెడతాడు. అపవాది మోసం చేస్తాడు. ప్రార్థన అంటే గిట్టదు, దేవుడు అంటే గిట్టదు. శత్రువునికి, సాతానికి వాడు అపవాది కళ్ళు పంపిస్తాడు ప్రార్థనలో. అపవాదీయుడు ప్రార్థన చేయనీయుడు దేవుడు సన్నిధిలో దేవుని బిడ్డని కళ్ళు మొక్కిస్తాడు, నోరు మొక్కిస్తాడు. అపవాది అలాంటి వాడు దేవుణ్ణే దేవునికి ఏం చేసింది? ఈ లోకమంతా నీకు శోధన చేస్తా, నాకు ఒకసారి నమస్కారం చేయ సాతాన్. దేవుడు నమ్మాలి. సాతాన్ అనుకో గర్జించగానే వెళ్ళిపోయి చూసారా? సాతాన్ని ఎదిరించాలి. శరీరమే మనకి శత్రువా, ఈ శరీరమే మనకి శత్రువా. ఆత్మకి శరీరానికి పోరాటం జరుగుతుంది. శరీరం ఏమవుతుంది? అన్ని తిరిగి నిద్రపో, అక్కడ పోయి ముచ్చట్లాడు, అక్కడ పోయి లోపల మాట్లాడు. ఈ శరీరం అంటదండి. ఆత్మ అయ్యో ఆ మాట్లాడకూడదు, అయ్యో మనం దేవుని బిడ్డలమే, దేవుని పిల్లలమే, అయ్యో మన నోటికుండా మాటలు రాకూడదు. దేవుని ఆత్మ గర్జించుంది. దేవుని బిడ్డ ఒక దేవుని పక్క దేవుని ఆత్మ గర్జిస్తుంటే శరీరం ఏం చేస్తుందంటే, చెనుము తాగుము సుఖించుము నా ప్రాణమా నీ కొత్త లేకమని ఇంట్లో తెచ్చిపెట్టాను, తాగు సుఖించు నీ ఇష్టం అని సాతాను ఆలోచన నీ హృదయంలో ఉంటే, నీ గృహంలో ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథాల మాటలు ఎంత ధన్యురాలుగో, ఎంత ధన్యులు.
నమ్ముతున్నదా ఈ మాటలు? వింటున్నావా ఈ మాటలు? విన్నవారు ఎలాగుంటారు? ధన్యులుగా ఉంటారు. విన్నవారు ఆశీర్వదింపబడ్డారు, అభివృద్ధి అయ్యారు. శరీరంగా ఆత్మీయంగా గ్రహణ సమృద్ధితో ఆశీర్వదింపబడ్డారు. అది దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు అంట దేవుని దగ్గరికి మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ దేవుని దగ్గరికి వస్తే మీరు అప్పటికి మీ దగ్గరికి వస్తారంట. చూసారు మాట? దేవుని దగ్గరికి రండి, మీరు రాకుండా మందు బట్టి అయిపోతుంది, నైస్ బట్టి అయిపోతుంది. ఆదివారం నాడు ఏదో ఇష్టం ఉంటే వద్దాం, కష్టమైతే పౌరులకు వెళ్తారా అనుకోకుండా తెలియదు. బుధవారం రావట్లేదు, శుక్రవారము కొద్దిమంది. ఎందుకని ఖాళీగానే ఉంటున్నారు అందరూ, ఏం పని లేదు. పని ఉంటే వెళ్ళా ఉన్నవాళ్ళు మేము ప్రార్థన చేసుకుంటాం, దేవుని సన్నిధిలో గడుపుతాం. సోమరి క్షేమలకు చూడు అని వాక్యం చావచ్చు. ఏమంట చూడాలా? సోమరి సేవలకు చూడు, అతి నర్తలు ఎరుగుండు, అతి వైఖరి భయం, అతి స్థితిలో చూడు. సోమరి సేవలకు చూడు. అవి దారి తప్పతి ఎన్ని వందలండి సేవలు దారి వేసి తప్పకి అటు ప్రపంచం తప్పుకుంటే ఆ దారిని వెళ్తాయి, కానీ అక్కడికి బాధ చూసారు. అక్కడికి బాధ దీన్ని తప్పుకుని మళ్ళీ అదే దారికి వెళ్ళిపోం. ఎదురు అర్థం నాకు అటు నుంచి చెప్పకుండా పక్కకు తప్పి మళ్ళీ అదే దారి. క్షేమలకు చూడు, సోమరి సేవలకు చూడు, అటు నరకడు ఎరుగుండు, అటు వైభవంలో అటు జ్ఞానాన్ని చూడండి అంటున్నాడు దేవుడు. పక్షులు కూడా అంటున్నాడు, ఎవరి ఆయనకి గృహాలు లేవు, ఎత్తవు కోయవు, అయ్యే ఎత్తము కోయబడవు, వాటికి నడిపించే నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు. అది చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠుడు కదా. ఆటోకి అది రోజు నడుపుకుంటే ఏ రీతి తెలియచ్చు బాగుంటుంది. ఉదయకాలం వచ్చి చేప మాసం ముక్కలు ఎత్తుకెళ్ళిచ్చి ఆ నీళ్ళు బాగు ఎండిపోయిందాక తెలియదు బాగు. దేవుడు ఆజ్ఞయించాడు కాకుండా రోజు నెగ్గితే చచ్చిపోతావు. నా కుమారుడు భక్తి బదులు ప్రార్థన బదులు నీతి మంత్రులు నాకు ఇష్టమైన వారు తెలియదు వారి దగ్గర ఉన్నారు. కలువు వచ్చింది, వర్షంలో పంటలు లేవు, నా కుమారుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. పో ఆకులు కాకి నోరు పిండితే కొంచెం చేస్తావు, ఐదేం తిన్నామని చచ్చిపోతాను. ఆకులు కాకి నీగా ఆ వాగులో నీరు కుదరదు. దిక్కాలు సాయంకాలం వల్ల రొట్టె ముక్కలు మాంసం ముక్కలు ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి ఇలా నీరు తాగి దేవుని ఆరాధించు అంటూ వచ్చింది. ఆ వారు ఎండి పండుగ ఏమైంది? నీరు ఎండిపోయింది, నేను ఎలా పోషించేది? మళ్ళా చెప్తారు సారాపతి ఊరిలో ఎదురాలు ఉంది, అక్కడికి పో. ఆ వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళని వద్దు మాకు దగ్గర అట్నే ఆ పిండి అన్నింటి రెండు మొక్కలు వేసుకుని రెండు రొట్టెలు వేసుకుని చేయడం ఆ తిని చచ్చిపోతున్నాని ఎక్కడికి వచ్చింది. అది ఎదురు తీసుకుని అక్కడికి ఏది తలస్తాయి. అమ్మ బాగుండాలని పలకరించి అమ్మ కొంచెం మంచిది, మే నెలలో 50 మంచిది చూడు. దేవుడు కట్టించాక జరగాలిగా ఆయన పోషింపబడాలిగా. అటువంటి ఎదరాలు జరిగింది. ఆయకత్తులు ఎదరాలు నా బిడ్డ చెప్పుకోవాలి, ధైర్యం కలది, ప్రార్థన కలది, ఏదడిగితే తెచ్చేది పోవారికి పోయేది. అదన్నీ గదిని తీసుకొచ్చి పనులు లేకుంటుంది. ఆ చెప్పులు పిండిని గుడ్లోకి వచ్చిందని శరీరం అక్కడ వేసుకొని తిని చచ్చిపోవాలని వచ్చింది ఆలోచన. ఆకెళ్తే ఆలోచించమ్మా మంచిది మంచిది చెప్తాను చెప్తాను. మళ్ళీ వచ్చాడు అమ్మా కదా అర్థం ముఖ్యం. అదేమంటాం తెలుసా? అయ్యా కరువు వచ్చింది, పంటలు లేవు, ఆ చెట్టులో కొంచెం పిండి గుడ్లో కొంచెం నూనె ఉందయ్యా. అయ్యా అయ్యా దేవుడి సట్టులో నేను చెరువు బిడ్డకి నాకు చిన్న పొలాలు వేసిన తిని చచ్చిపోతుందని పొలంకి వచ్చాడు. అమ్మా
మద్దతు చేసింది నాకు ఇది. అర్థం చేసుకోమన్నా చూడండి ఆ మాటలంతా అసలు ఆ మద్దతు చేసినప్పుడు నాకు ఇచ్చినది చేసుకుని నాకు ఇచ్చిగా అర్థం చేసుకోమంటే తొట్టులోకి వెళ్ళి తరగలేదంటే గుడ్లో తరగలేదు నా సంవత్సరం పరిస్థితి అట్లు లాంటిపోయి చూడండి దేవుని వాక్యంలో పెడుతున్నారా ఈ రోజుల్లో చివరి దినాలు లేఖనాలు నెరవేర్పులో ఉన్నావు. ఎన్ని వసతులున్నా ఎంత ధనమున్నా ఎన్ని నీకు బాగుండా మంచి జబ్బులే మానవులు తెలుసుకోలేకపోతున్నా, మానవుని దేవుని సన్నిధికి రాలేకపోతున్నా, నిలబడిపోతున్నా. ఈ మాటలు ఎంత ఉందంటే చేదుగా ఉంటుంది దేవుని సన్నిధి. ఈ మాటలు ఆయన చెప్తున్నారు. ఈ ఆత్మ దిగేవారికి తినేవారికి తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఏం తిన్నా ఏం తాగినా రుచిగా ఉంటుంది, పదార్థంలాగా ఉంటుంది. ఏం తాగుతామని అంత రుచిగా ఉంటుంది. ఆయన తేడు అంటే దానికి అన్నంటే తాగరు. ఏం తాగుతారు? వాళ్ళు ఇష్టమైన తాగుతారు. మంచి పండితే తింటాడా అది అంటారు. కానీ మంచి పొలం దర్శించడంలో, మంచి భోజనం దర్శించడంలో, మంచి భోజనం దర్శించడంలో ఏ ఇంట్లో వస్తుంది లేకపోతే అది ఉన్నా అది ఉంటే అది ఆనందం. ఆ తెక్కగా ఒక గంట సేపు ఉంటుంది తిరిగిగా తర్వాత అది వ్యక్తి చేసేది కాదు చుక్కడగా ఏదో కూరగాయలు ఉంటుంది. బాగా కొంచెం మాసం తెచ్చి ఇచ్చేది అనుకోండి. అనేది చేసింది కలిగింది ఏదో శిష్యుల ఆలోచనలో తత్వంలో మనస్తత్వంలో ఉన్నారు. శరీరం గౌరవం చూపించుకుంటున్నారు. నా బలము నా తెలివి అంటున్నారు. నీ బలము నీ తెలివి ఎక్కడా? ధనవంతుడు అంటున్నాడు. తిరుగు తాగుము సుఖించుమా నా ప్రాణంలో ఎన్నో సంవత్సరాలకి నేను ధనాన్ని సమకూర్చా, పాటపట్లు తీసేసి కట్టుబట్లు లభించా. సమృద్ధిగా పట్టదంటుంది. ఆ పట్టులో నింపుకుని కాలేసుకుని ఏసీ రూమ్లో నుండి తిరుగు తాగుమా సుఖించుమా నా ప్రాణమా ఆనందం చెప్పుకున్నాం. దేవుడు అంటున్నాడు, మరి ఎన్ని వాళ్ళ ఇప్పుడన్నీ ప్రాణం తీసుకుంటే ఎక్కడా నీ ధనము, ఎక్కడా నీ బలము అంటున్నాడా లేదా? అంటున్నాడు పరిశుద్ధిగా. ఏ పట్టిందని మనకు నీటి మన మరుగు లాంటిదండి, గడ్డి పువ్వు లాంటిదండి. అంతలో కనపడి అంతలో మాయమైపోయింది. ఈ జీవితకి గ్యారెంటీ లేదు. ఇన్ని సంవత్సరాలు 70-100 సంవత్సరాలు గ్యారెంటీ లేదు. ఎన్నింటిలో గడ్డి మంచి అంత భాగ్యానికి మనం నా బరువు నా తెలివి ఆయన లేదంటావు. బజారు రోజుల్లో జీవించు అలా ఎవరు అందులో నేను శివ ఇంటికి వెళ్ళా. ఆమె ఏం కాకుండా టీ కాకుండా ఇద్దరు వేసి కూర్చున్నారు. టీ ఒక్కరోజు వచ్చాడు భార్య పెరిగాడు. ఆయన తాగుతాడు. ఏది నువ్వు చేసేది నాకు ఇది వస్తే ఇచ్చేదాము. టీ కాకుండా ఏమన్నా వచ్చేది టీ కోసం నాటకాలు ఇదంతే అయ్యా. ఏకలు మొన్న ఇస్తేనే నీ అన్నదమ్ములు ఎట్లా అంటారంట. మన కోసం వచ్చిన కోసం టీ పెట్టిందా చేత ఆల్చింది ఏమి నాకు నేను దొరుకుతుంది. మన కోసం శబ్దం చేస్తున్నాను. చుట్టూ నాటకాలు ఎత్తికి నాటకాలు కన్నా అందాన్ని రా నీ దగ్గర నాటకం నాటుతా. నేను నా వస్తువుకి వెళ్ళి వచ్చింది అక్కడ ఆమె ఒక పని చేస్తుంది. నువ్వు టీ కాకుండా వచ్చినా ఇంతసారి మాట్లాడు అది చెప్పుకొని మాట్లాడు. సుశలా దేవుడు ఎలా ఉంది ఈ రోజుల్లో పాకడ మనుషుల ఆలోచన, పాకడ ఉద్దేశం తిరుగు తాగులో సుఖించమని ఆ ప్రాణంతో చెప్తున్నారు. ఆ దేవుడు అన్నాడు, ఇప్పుడే నీ ప్రాణం తీసుకుంటే అక్కడ నీ ధనం నీ భాగం అంతసేపు, నీ భాగాలు ఎంతసేపు, నీ బలం ఎంతసేపు ఇప్పుడే. ఆయన జీవితం గడ్డి పలుకు లాంటిది. మన అతిశయాలు మన మాటలు ఏమీ మార్పు కాలేదు. ఎన్ని వాక్యాలు నీ చిన్నప్పటి నుండి జనం ఎంతున్నారు, మారుతున్నారు. కానీ మాట్లాడలేదండి మనుషులు. మారినా ఏముందో లోకమైన పద్ధతి, లోకమైన మాటలే.
నన్నేటప్పుడు నమ్ముకున్నప్పుడు 48-47 సంవత్సరాలు జాగ్రత్తగా చేసి సార్లేదండి. బాబురావు కానీ, ఆ సాల్మాన్ కానీ, నేను కానీ, ఆ జైపాల్ కానీ, 8 మంది సాగులు అందరూ మాకు సేవ చేసుకుంటాను. సంఘాలు అర్థమరా? నేను విశ్వాసం చెప్పుకుంటాను. విశ్వాసం కాదు, విశ్వాసం. బట్టల పైన విశ్వాసాలు అందరూ 14 ఏం వెళ్ళారు, వెనక్కి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఎగుతా ఉన్నారు. బాగా బాగుతాయి 12 నెలల్లో 2 వేసుకుంటాం. ఒకరు చూసి ఒకరు వేసుకుంటాం. గట్టిగా ఉంటాడు 14 చూస్తాయి ఇట్లా. పని జాగ్రత్తగా కాయి 12 కొంతమంది నోట్లు వేసుకున్నారు, కొంతమంది వేలు వేసుకున్నారు. అని 5 గంటలు అయ్యేసరికి అంత 90 రోజులు 40-50 మంది విశ్వాసాలు అందరూ బాప్తిసం తీసుకున్నాం. ఒంటికి వచ్చి 2 గంటల రండి అందరూ ఆడుకుంటుంది. అందరూ మోసగా ఎత్తికెత్తుంటున్నా ఆసన బతుకుతారా, లాభం వస్తుందా? మీరు విశ్వాసంలో విశ్వాసులు ప్రార్థన కలగాలి. ఇదే మాట్లాడాలి. ఆ పెద్ద దగ్గర బట్టలు పడాలి. విశ్వాసంలో నేను విశ్వాసులా కాయ 12 యాభై చెప్తాను. నేను రోజులు తెచ్చుకుని అందరూ అందరూ అయితే మాత్రం విశ్వాసం విశ్వాసం కాయ నొచ్చుకున్నారు. అక్కడ 2 రోజులు క్రితం నాకు 10 రోజులు కలిసారు. నాకు ఇద్దరు చెప్తారు అక్కడ 14 వెళ్తున్నారమ్మా అయిపోతుంది. నన్ను చెప్పారు ఏం చేస్తా ప్రార్థనకి వెళ్తారు కూడా. దేవుని నమ్ముతున్నారు. మారు మనసు కలిగి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసం చెప్పుకుంటూ శాస్త్రాన్ని తీసుకుంటారు. ఈ చేసే మనకి అనుకూలం చేస్తారన్న రైతు 50 మంది చూసారా? మన మాట్లాడాలని, మన ఉద్దేశం, మన కోరికలు, మన తలపులు, మన ఆలోచన దేవుని బిడ్డ విశ్వాసమైన జీవితం ఎలాంటిది సహోదరి? విశ్వాసం అంటారు అందరూ అంటారు ఈ 2 మాటలు. దేవుని మారు మనిషి కలిగి రక్షణ పొందుకుని బాధ్యత తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఫలించు. మరియమ్మలాగా, ఇశ్రాయేలులాగా, నయమ్మలాగా, రూతులాగా, అబ్రహాము వారి శారలాగా, జకరియా వారి ఎలిజబెతులాగా స్త్రీలు దేవుడు అంటున్నాడు మోషేని నా ఇల్లు నమ్మకస్తుడు. మోషేని అంటున్నాడు దానిని మా ఇష్టానుసారు ఆయనకి ఇష్టమైన మోషే నమ్మకస్తుడు అంట దేవునికి. అలాగుంటున్నావా? మనం నమ్మకంగా ఉంటున్నావా? ఎలాగుంటున్నావా? నా జీవితం ఎలాగుంటుంది? దేవుడు నాకు జీవించి ఆశీర్వదించి ఆమేన్.